వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పుడు ప్రచారం ఆపాలి ఎంపీ చామల. రైతులకు నీళ్లివ్వకుండా మోసం చేస్తున్న రేవంత్. విజయవాడ విద్యాధరపురంలో దారుణం. తిరుమలలో కేక్ కటింగ్ లో తప్పులేదు. నేను అడిగితే 70 మంది రైతులకు ఈ ఊర్లో ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. 70 మంది రైతులకు మాకు రుణమాఫీ కాలేదు, మా బాధను అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించు అని ఈ గ్రామ ప్రజలు నా దృష్టికి తేవడం జరుగుతూ ఉంది. అంటే ఇటు రుణమాఫీ కాలేదు, అటు రైతు బంధు పడలేదు, ఇటు కాలువ కూడా రాకపోవడం వల్ల బావులు ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మా పెట్టుబడి పైసలు కూడా రావడం లేదు. ఈ ప్రాంతంలో క్రేన్లు పెట్టి ప్రతి రైతు 50,000 నుంచి ₹1,00,000 బాయిల పూడిక మీద ఖర్చు పెట్టిండ్రు. అదొక మళ్ళీ కొత్త అప్పు మిగులుతుంది. ఇటు బాయిల పూడిక మీద ఖర్చు పెట్టినా పంటలు కాపాడుకునే పరిస్థితి లేదు, పంట మీద పెట్టిన పెట్టుబడి అప్పుగా మారుతా ఉంది, బాయిలు పూడిక తీసింది కూడా అప్పుగా మారుతా ఉంది. ఇంకోవైపు రైతు బంధు పైసలు పెట్టుబడి పైసలు కూడా రాలేదు. ఎటు చూసినా మాకు అంధకారం అయిపోయింది. మళ్ళా పాత రోజులు వస్తున్నాయి. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లు జర మంచిగుంటిమి, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన చూస్తుంటే మళ్ళా పాత రోజులు వస్తున్నాయి అనేటువంటి ఆవేదన ఇవాళ రైతులందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో ప్రస్తావిస్తుంది. నేను ఇప్పుడు మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చొప్పదండి మండలంలో ఈ గోపాలరావుపల్లి గ్రామ రైతాంగానికి తక్షణమే నీళ్లు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావు పంటల దిగుబడి పెరిగింది, పంటలు ఎక్కువ పడుతున్నాయి, క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిస్థితి అనుకుంటారు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? పంటల దిగుబడి పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణం. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. బీఆర్ఎస్ఏ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసింది. బీఆర్ఎస్ఏ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి SRSP పునర్జీవన పథకాన్ని పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా గౌరవల్లి ప్రాజెక్టును 96% పూర్తి చేసి నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ ప్రాంతంలో మలకపేట రిజర్వాయర్ ను కూడా కట్టించింది బీఆర్ఎస్. రాసలీలలు, కిచెన్ రూమ్లు, కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం AI టెక్నాలజీ కూడా వాడారు. అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్ చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించాము పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మేము కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కట్ చేయాలన్నటువంటి విషయం, కట్ చేయకూడదన్నటువంటి విషయం మాకు తెలియదు. ఓకే, తెలియక జరిగింది. ఆ స్వామివారికి మేము తెలియక, ఇలాంటి నిబంధన ఒకవేళ ఉండుంటే తెలియక జరిగిందని స్వామివారిని మేము వేడుకుంటాం ఒక భక్తుడిగా. అది ఎగ్లెస్ కేకు అని కూడా క్లారిటీగా చెప్తున్నాం. దానికి రసీదు ఉంది, షాప్ కూడా ఉంది, మేము పే చేసిన అమౌంట్ కూడా ₹1,100 ఉంది. కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి. నమస్తే అండి, నా పేరు అమల. మా పాప అయితే నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది సార్, నర్సరీ చదువుతుంది పాప.
మొన్న 23వ తారీఖు పాప మీద అయితే ఒక కెమికల్ అయితే పోయడం జరిగింది. కెమికల్ పోసారని చెప్పేసి పాపే చెప్తుంది. అది టీచర్ పోసారంట. ఇలా పలానా ప్రోజం హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించారు సార్. కానీ నా పిల్లకి ఎటువంటి న్యాయం చేయలేదు. ఎటువంటి న్యాయం చేయకుండా ప్రిన్సిపాల్ మేడం నాకు సరిత మేడం మా అక్క ఏమైనా చేసుకోండి, మేమేమైతే ఏమి చేయము, కావాలంటే ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్తాను అది ఇదని మాట్లాడుతుంది సార్. నా పాప అయితే చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది సార్. నా పాప మాకు అసలుకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్. అంత బాధపడుతుంది. ఒక తల్లిగా నేనైతే చూడలేకపోతున్నాను సార్. ఎందుకంటే ఇది మీరు గవర్నమెంటే చేయాలి, నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి పొజిషన్ ఇంకో ఏ ఆడపిల్లకి, ఏ పిల్లలకి సార్, నా పిల్లలకి అది ఏ పిల్లలకి రాకూడదు. అది టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ చాలా కఠినమైన శిక్ష వేయాలి. అది నేను గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను సార్. అలాగే నా పాపకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ట్రీట్మెంట్ మీకు జరిగిన తర్వాత వాళ్ళు ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లారండి? హాస్పిటల్కి మామూలుగా వాళ్ళు వచ్చారు సార్. బిల్లు కూడా కట్టనన్నారు సార్. ఎమ్మెల్సీ ద్వారా కేసు అయితే ఆ బిల్లు కూడా కట్టనంటే ఎస్సీ మేడానికి ఫోన్ చేస్తే ఆ బిల్లు వచ్చి అప్పుడు కట్టారు సార్. ఏం చేస్తారో చేసుకోండి, హంగామా చేశారుగా మీరు అని అడిగారు సార్. అలాగా అది మీరు నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పాప పరిస్థితి ఎట్లా ఉందండి? ఇప్పుడు పరిస్థితి అసలు బాగాలేదండి. అసలు పాప అసలు కూర్చోలేకపోతుంది, తిరగలేకపోతుంది, అట్లా అసలు ఏమి లేదు సార్. మామూలుగా అలా పడుకొని ఉండడమే. అది బాత్రూమ్కి వెళ్ళాలన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా అన్ని మంచం మీద సార్. స్కూల్ వాళ్ళు వచ్చి అసలు అలాంటి ఏమీ లేదు సార్. పోలీస్ స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగలేదు సార్. నాకు అసలు ఎటువంటి ఇది లేదు సార్. నాకు చాలా అంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. పాప ఏం చదువుతుందండి? పాప నర్సరీ చదువుతుంది సార్. చదువుతుంది సార్. ఏ స్కూల్ అండి మేడం? ఏంటి సార్? ఏ స్కూల్? స్కూల్ పేరు నేషనల్ స్కూల్. నేషనల్ స్కూల్ సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు గవర్నమెంట్ నుంచి నాకు న్యాయం జరగాలి, అలాగే ఆ స్కూల్ కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను సార్. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని 99 రోజులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మొన్ననే మున్సిపాలిటీలలో వార్డు ఎన్నికలు, గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు ఎన్నికలు జరిగినాయి. గత 2.5 సంవత్సరాల ప్రభుత్వంలో చేసినటువంటి పనులు, ప్రజలకు వెళ్ళిన విధానము, ప్రజలు ఏమనుకుంటుర్రు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటది అన్న ఒక ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా ప్రభుత్వము ఈ ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. ఈ రోజు నుంచి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం తర్వాత గ్రామ స్థాయి దాకా వెళ్ళి, గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజల అందుతున్నటువంటి పథకాల మీద రానున్న రోజులలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు సంక్షేమం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మనమేదో హైదరాబాద్ నగరం సెక్రటేరియట్లో కూర్చొని తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు పోతున్నాయా, ప్రజల స్పందన ఎలా ఉందని తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన నాయకులకు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రజల మదిలో నిలవడానికి వీల్లేదని, ఎందుకంటే అధికారం కోల్పోద్దని కూడా ఏ రోజు ఆలోచించలే వాళ్ళు. ఇప్పుడు అధికారం కోల్పోవడమే కాకుండా 2.5 సంవత్సరాల పాలన మీద ప్రజల మధ్యనకే వెళ్ళి ప్రగతి గురించి మాట్లాడుతుర్రన్న ఒక ఆవేదనను వాళ్ళు ఈరోజు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం, ఇది కేవలం టైంపాస్ కోసమే చేస్తుర్రు, వీళ్ళు గత 2.5 సంవత్సరాల పాలన మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళు 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు, నేను ఒకటే చెప్తున్నా, మేము ప్రగతి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీరు గతంలో ప్రగతి భవన్ పెట్టి ప్రగతి లేని రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించి అప్పుల రాష్ట్రంగా చేశారు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్ మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకోలేదు తప్ప మీ మంత్రులతో మాట్లాడింది లేదు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడింది లేదు, కింద ప్రజల దగ్గరికి పోయి వాస్తవాలు తెలుసుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు మేము 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా కొన్ని తేవాల్సినవి కూడా ఉన్నాయి. అవి తేకపోవడానికి కారణం కూడా ప్రజలకు వివరిస్తాం. ఎందుకంటే మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఎన్ని చీకటి జీవోలు తీసి ఏమేమి అప్పులు చేశారో కూడా తెలియని పరిస్థితిని మీరు సెక్రటేరియట్లో మా నాయకులు మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత తెలిసింది మీ పాలనలో ఇరిగేషనే కాకుండా సివిల్ సప్లైసే కాకుండా ఎక్కడెక్కడ బకాయిలు పెట్టిపోయారో, ఎంతమంది జీతభత్యాలు కూడా బకాయిలు పెట్టిపోయారో, వాళ్ళ పెన్షన్లు బకాయిలు పెట్టిపోయారో తర్వాత తెలిసింది మాకు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.